నేర్పించారు. సో మేము కూడా ఒకటి సిబిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఇక్కడ అందరికీ చేరిన మార్గమూర్తులకందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనకు ఈ సనాతన ధర్మంలో నుంచి కూడా ఉంది శ్రీమంతం అనేది ఎందుకు చేస్తారు అనేది. అందరి దీవెనలో ఉంటే మనకు పుట్టే బిడ్డ ఇంకొకటి సైంటిఫిక్ ప్రకారం కూడా మనము ఏమి ఆలోచిస్తుంటాము తింటాము అనేది కూడా శిశువు మీద ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మంచి చదువుకుంటే పిల్లల బ్రెయిన్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో మంచి పౌష్టికారం మంచి ఆలోచన బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ అవకాశం మీరు అవసరం ఏంటంటే ఈ విధంగా సగం పడతారు, సగం బాడీ మాత్రమే పడతారు. మళ్ళీ పడలేదండి నెల మీరు ఫీల్ అవ్వడం ఉంటుంది. రెడీ మేడం, రెడీ సార్. ఎలా స్మైల్ సార్. రెడీ మేడం, రెడీ మేడం. కొద్దిగా కన్నం అండి. అలాగే గౌరవ సలహాదారుడు సివి సుబ్బారావు గారు మనందరికీ, అలాగే మేడం హైమావతి మేడం గారికి మా ఆదరణ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామంటే కారణం మహిళలు. ఈ మహిళా దినోత్సవం రోజు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి, కానీ కొన్ని కారణాల వల్ల మేము ఆ రోజు చేయలేకపోయినాము. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకో విషయం చెప్పాలంటే, కల్పన గారు వచ్చేసి మా సంస్థలో మొట్టమొదటగా సభ్యురాలుగా చేరాడు. ఆమెతో పాటు శిరీష్ అక్క పరిచయం కాదు, మా వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. చూసా, వీరు మా కుటుంబ సభ్యులండి. అంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళు ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో గర్వంగా మేము మా సంస్థకు గర్వంగా చెప్పుకునే వ్యక్తులు వీళ్ళు. వీరితో పాటు ఇంకా కొంతమంది మహిళలు కూడా మా సంస్థలో ఉన్నారు. చేయడానికి మా అన్నగారు సుబ్బారావు గారిని వెళ్ళి, సార్ మన సంస్థ తరఫున ఒక ఈ సీమంతాల కార్యక్రమం చేస్తామని అడగడంతో సుబ్బారావు గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం జరిగినది. వారికి మనందరి తరఫున, మన కుటుంబాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ మన బిడ్డలపైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు ఇందాక జయలక్ష్మి మేడం గారు చెప్పారు, పౌష్టిక ఆహారం గురించి చెప్పారు. పౌష్టిక ఆహారం అనేది మీకు ఇక్కడ పుష్కలంగా, అంటే అంగన్వాడీ సెంటర్లలో మీకు నెల పిలిచి ఇక్కడికి మీకు మంచి, అంటే కోడిగుడ్లు అయితేనేమి దానికి సంబంధించి ఆహారం ఇస్తున్నారు. వారు ఇస్తున్నటువంటి ఆహారం ఖచ్చితంగా మీరు మంచి బిడ్డలు ప్రసవించి ఆరోగ్యమైన బిడ్డలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్లు కూడా మందులు ఇస్తున్నారు. ఆ మందులు ఇచ్చే మందులు కూడా ఏం చేస్తున్నారు అంటే, కొన్ని మందులు సెక్టార్ నుంచి పిలుసు, శరీష ఫస్ట్ సెక్టార్ నుంచి ఇద్దరిని పిలుసు. అట్లా వద్దులే, కన్ఫ్యూజ్ అవుతాం. పేర్లేము
స్మైల్. రెడీ మేడం. ఏంది అది? రెడీ మేడం, రెడీ. ఎవరే కానీ కళ్ళు వేయద్దు. దాకా చెప్పాము. నాకు ఇదంతా ఫైల్ అంతా చేసినా పంపిస్తాను. 2 అంతా పంపిస్తాను. అన్నీ క్లోజ్